రమాలా కలెక్షన్స్ ఫిబ్రవరి 7న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. ఇదేమన్నా యాటిట్యూడ్ స్టార్ అనే ట్యాగ్ కి బాగా సింక్ అవుతుందా ఈ స్టోరీ? ఆయన క్యారెక్టరైజేషన్ మరి ఆవిడకి ఏంటి సేమ్ ఈయన యాటిట్యూడ్ లో ఆవిడ కొంచెం డబుల్ ఉన్నట్టు అనిపిస్తుంది. మరి డబులా టీజర్ లో యా క్యారెక్టర్లు అసలు ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటాయి, తగ్గేది లేదు అన్నట్టు ఉంటది అన్నమాట. సో అంటే నార్మల్లీ కొంతమంది పిఆర్ ఉంటది మామూలు అందరికి. నాకు తెలిసి మీరు ఒక ₹1,00,00,000 పెట్టి పిఆర్ పెట్టించుకున్నా ఇంత రికగ్నిషన్ రాదేమో ఓవర్ ద పీరియడ్. మైట్ బి ట్రూ. నా పిఆర్ ప్రజలే ట్రోలర్స్ గా తీసుకున్నారు, తర్వాత వాళ్ళే పిఆర్ కింద పేరు మార్చుకున్నారు మేబీ. అంతే ఇంకా. సో ఇప్పటి వరకు వచ్చిన ట్రోల్స్ లో మీరు ఒకవేళ ఒక జడ్జ్ ప్లేస్ తీసుకోవాలనుకుంటే ద బెస్ట్ ట్రోలర్ అవార్డు ఎవరికి ఇస్తారు? ఏదైనా క్లిప్ ఏదైనా గుర్తుందా? టు బి ఆనెస్ట్ దే డోంట్ మేక్ సెన్స్ నాకు అంతగా. కొంచెం ట్రోల్ ఏదైనా ఉంటే అంత నాకు అవి ఏమనిపించదు, కామెడీగా ఉంటదేమో అంతే, కామెడీగానే వదిలేస్తాను. నవ్వుకుంటారా మీరు మీ మీద వేసినా ఎవరి మీద వేసినా? స్టార్టింగ్ లో ఒకటి రెండు ఏమో నేను నిల్చొని ఉంటాను, ఏదో మ్యూజిక్ చేతులు జబ్బులు పెట్టుకుని నిల్చొని ఉంటాను, మ్యూజిక్ వస్తుంది, అవి పక్కింటి ఆంటీ ఏదో ఉంటారు, ఇలా చూస్తా ఉంటారు, మ్యూజిక్ కి దానికి సింక్ అయింది, అది నవ్వుకున్నాను దానికి. ఆంటీని పెట్టారు అక్కడ, ఆంటీ పెట్టారు, నేను చేతిలో జేబులు పెట్టుకుని ఇలా స్టేజ్ మీద నాది చూస్తున్నట్టుగా పెట్టి ఒక మ్యూజిక్ పెట్టారు, దానికి బాగా నవ్వుకున్నాను. అదొకటి గుర్తుంది అంతే. స్టిల్ కొంతమంది బిలీవ్ చేసేది ఉంది, చెప్పండి. డోంట్ మైండ్. ఏంటంటే అది మీరు ఒక పెద్ద హీరో కింద మనల్ని ఇంట్రడ్యూస్ చేయాలి, ఒక యూనిక్ వేలో ఇంట్రడ్యూస్ చేయాలని ప్రీ ప్లాన్డ్ గా మిమ్మల్ని యాటిట్యూడ్ స్టార్ లా దింపారు అని చెప్పి కొంతమంది ఇంకా బిలీవ్ చేస్తారు. ఇదంతా ప్రీ ప్లాన్డ్ అయి ఉంటది ముందు నుంచి. అలా అనుకుంటే నేను అనుకుని వదిలేస్తా. ఇప్పుడు నేను ఎందుకు అలాగే నేను చేయలేదు అలా అని ప్రూవ్ చేసుకోవడం ఎందుకు? దే థింక్ లైక్ దట్, ఏదో ఒకటి ఆలోచిస్తున్నారు. సో ఆల్రెడీ మీ డాన్స్ కి లాస్ట్ టైం డాన్స్ స్టెప్లు కానీ ఈవెన్ లైవ్ లో బ్యాక్ ఫ్లిప్ కొట్టి లాస్ట్ టైం కొన్ని ప్రూవ్ చేసుకున్నారు. అంటే ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళకి నేను జస్ట్ ట్రోలింగ్ మెటీరియల్ కాదు, దమ్ముంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను అన్నట్టు ప్రూవ్ చేసుకున్నారు. చాలా మంది సభాష్ అన్నారు. 100% ఇప్పుడు ట్రోల్ చేశారు కాబట్టి నేను ఇంకా అలా అదొక కిక్ వస్తుంది, వాళ్ళు ప్రూవ్ చేయాలి రాంగ్ అనే ఇంకొక కసి యాడ్ అవుతుంది. బట్ నాకు ముందటి నుంచే ఉంది, నాకు ఉండాల్సిన కసి, నేను ఐ హ్యావ్ టు హార్డ్ వర్క్ అని అదే అని. బట్ 100% డెఫినెట్లీ యాడెడ్ బికాస్ నౌ దేర్ ఇస్ అన్ ఎక్స్ట్రా ప్రెషర్, లాట్ మోర్, ఎక్కువ మంది చూస్తున్నారు మనల్ని అనేది తెలుసు కాబట్టి. సో ఇంకా కీన్ గా వాళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తాను, అది 100% ఉంది. సో యా, ఐఎమ్ హ్యాపీ అలా ఆ ప్రెషర్ నా మీద యాడ్ అయినందుకు, బికాస్ డైమండ్స్ ఆర్ మేడ్ with lot of under lot of pressure, so it's cool. So అప్పుడు వచ్చిన కాంప్లిమెంట్స్ అయితే ఇవి యాక్షన్ సీన్స్ గానీ డాన్స్ గానీ. వాట్ అబౌట్ బరాబర్ ప్రేమిస్తా, దీని నుంచి ఏం వస్తుంది, ఏం అటైన్ చేస్తాను, ఏం చేస్తాను? ఇది చాలా మంది ఏమన్నారంటే డాన్స్ వస్తుంది, ఫైట్స్ వస్తాయి, అన్ని వస్తాయి, వాట్ అబౌట్ యాక్టింగ్ అంటారు. సినిమా చూసిన వాళ్ళకి దే నో యాక్టింగ్ అని, చూడకుండా అడిగే క్వశ్చన్ ఇది. బికాస్ ఇఫ్ దే వాచ్ ఇట్ దే ఆర్ వెరీ హ్యాపీ. నాకు I even know I have my set of fans, well wishers and everything, because నాకు నా పర్సనల్ గా నేను రెస్పాన్స్ చూస్తున్నా. బయట నేను తిరిగినప్పుడు కూడా దే లిటరలీ కమ్ అప్ అండ్ సే బరాబర్ ప్రేమిస్తే ఎప్పుడు వస్తుంది, మేము రామ్నగర్ బని చూసాము అని. సో దట్స్ ఆల్వేస్ దేర్. ఐ నో దట్ ఐ జస్ట్ నీడ్ వన్ ప్రాపర్ సాలిడ్ హిట్ విచ్ విల్ మొత్తం అంతా అన్ని అందరూ మూసిపోతారు. ఇంకా అది ఎప్పుడు పడుతుందో వీ నెవర్ నో. ఐ హోప్ఫుల్లీ వెరీ సూన్, అండ్ హోప్ఫుల్లీ విత్ బరాబర్ ప్రేమిస్తా. బట్ బరాబర్ ప్రేమిస్తా వచ్చేసి కోర్లీ విల్ బి సీన్ అబౌట్ మై యాక్టింగ్ ఓన్లీ. దీంట్లో వాళ్ళకి సాంగ్స్ డాన్సెస్ అన్ని ఉంటాయి, కానీ ఎక్కువ మాత్రం రామ్నగర్ బనీలో ఉన్నంత అంత కన్ఫ్యూజింగ్ ఎలిమెంట్స్ ఏమి ఉండదు. ఎక్కువ యాక్టింగ్ కే స్కోప్ ఉంటుంది. అండ్ నేను కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ అండ్ కాన్ఫిడెంట్ దట్ మై యాక్టింగ్ విల్ బి ప్రేజ్డ్ త్రూ బరాబర్ ప్రేమిస్తా. సంపత్ సార్, నార్మల్లీ అంటే ఆయన ఏజ్ ఇప్పుడు ఇలాంటిది, అంటే ఎవాల్వ్ అయ్యే ఏజ్. మనం ఫస్ట్ ప్రమోషన్స్ లో చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి ఈయన కంప్లీట్లీ ఒక మ్యాన్ గా టర్న్ అవుతున్న ఫేస్ చూస్తున్నాం. బట్ మీరు స్టార్టింగ్ ఫస్ట్ డే షూట్ టైంలో ఏమన్నా కొంచెం అప్పటికి ఇంకా కొంచెం ఇమ్మెచ్యూర్నెస్ ఎవరికైనా ఉంటుంది. నేను 20s లో ఉన్నప్పుడు, 90s లో ఉన్నప్పుడు, 18 లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకే ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఆక్వర్డ్గా అనిపిస్తుంది, ఎలా ఉన్నాను ఏంటని. ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ పెరుగుతూ ఉంటుంది. అప్పటికి ఏమైనా మార్పు చూసారా చంద్రహాస్లో మీరు? యాక్చువల్గా మేము ముందు కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా ఈజ్ మెచ్యూర్డ్, అంత కిడీష్గా ఏమి ఉన్నాడు. కానీ అది ఏదో జస్ట్ ఒక 2-3 సెకండ్స్ అలా చేయడం వల్ల అలా అయింది, కానీ అది అసలు అది కానే కాదు చంద్రహాస్.
Did you see any difference? Because actually I found లేదు అంటే this- యాక్చువల్లీ నేను చెప్పాలి ఈ కాదు statement. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న ఈ జెన్జీ పిల్లలందరూ ఎవరు కిడ్డిష్ ఎవరు ఉండరు వాళ్ళకి మనకంటే ఎక్కువ అసలు మామూలుగా ఆలోచి కాదు అది. సో అదే మన సినిమాలో కూడా అదే ప్రొజెక్ట్ చేస్తాం. ఇప్పుడున్న యూత్ ఎట్లున్నారంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే పక్కన అడగడం పక్కన పెట్టేసి వాడే వెతుకుంటాడు సొల్యూషన్ చార్ట్ జీపీటీలోకి వెళ్ళి కానీ లేదంటే అక్కడ వాడికి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కనపడినప్పుడు ఎవడో ఎట్లా దీన్ని సాల్వ్ చేసుకున్న రెఫరెన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో అట్లా ఉంటది ఇప్పుడు. సో అసలు యాటిట్యూడ్ అనేది రాంగ్ బేసిక్ గా. ఇది బ్యాడ్ యాటిట్యూడ్ అనేది. అందరూ యాటిట్యూడ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇట్స్ గుడ్ యాటిట్యూడ్. మెచ్యూర్డ్ యాటిట్యూడ్. నిజంగా అనిపించింది ఈ question. నేను ఏమో చెప్తారేమో ఆ. చేంజ్ ఉంది అంటే బికాస్ వి డిడ్ లాట్ ఆఫ్ లాంగ్ జర్నీ. అందుకే నేను ఆయన అడిగాను. అంటే ఇప్పుడు జడ్జిమెంట్ ఇప్పుడు అవతల నుంచి వస్తుంది కదా. మీరు చెప్పారంటే అదే మాట ఎవరు నమ్మరు. తనకి తను అలా చెప్పుకుంటారు అదే అని అనుకుంటారు. సో అందుకని అంటే నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఏంటంటే బేసికల్లీ ఇప్పుడు మీరు ఒక హైపర్ యాక్టివ్ గా ఉంటారు. హైపర్ యాక్టివ్నెస్ అనేది మనం రణవీర్ సింగ్ లో ఇప్పటికీ చూస్తాం. అవును ఆయన మెచ్యూర్డ్ కాదంటే ఆయన ఏజ్ ఎంత, ఆయన కొట్టిన హిట్లు ఏంటి, ఆయన అవును. స్కేల్ ఏంటి అవును. అందరికీ తెలుసు. అవును. ఇప్పటికీ అదే ఎనర్జీ ఉంటది. అవును. ఎక్కడికైనా ప్రమోషన్స్ కి వచ్చినా ఆయన ఒక్కొక్కసారి కొన్ని పడిపోయి ఫ్లిప్ అయ్యి పడిపోయి నవ్వులపాలు అయింది కూడా ఉంది. ఆయన నవ్వులపాలు కింద తీసుకోవడం అవును అవును అది కూడా ఆయన ఎనర్జీ అక్కడ కూడా తగ్గదు తర్వాత కూడా. అవును. మేబీ నాకు కొంచెం ఆ సిమిలారిటీస్ కనిపించినాయి. ఆ ఎనర్జీ గానీ ఇది గానీ ట్రోలింగ్స్ ని పక్కన పెట్టి లెక్క చేయకుండా. నాకు ఈ మాట చాలా మంది చెప్పారు. ఈ కంపారిజన్ చాలా మంది చేశారు. ఐ టేక్ ఇట్ హ్యాపీలీ ఓన్లీ. ఇంకా కొంతమంది ఏమైతే మినీ బాలయ్య అంటా ఉంటది. అవునా? ఓకే. డూ యు నో బాలయ్య? నేనే ఎక్కించాను ఆ పిచ్చి దానికి. ఓకే, మీరు ఎక్కించారా? Dude, everyone knows Balaya. ఓకే. There were 3 Balayas in his last film. Uh, How can you not know Balaya? నైస్ నైస్. యాక్చువల్లీ హియర్ ఇన్ ఎవ్రీ పబ్ ఆఫ్టర్ 12 o'clock everyone would say జై బాలయ్య. ఆఫ్టర్ I have also said. మీరు చెప్పారా? అవన్నీ పట్టుకొని ఏం చెప్తున్నారు తనకి తెలియందా? Have you ever seen this kind of pub atmosphere in Bombay or No. no? No. Jai Balaya అలాంటివి ఏంటి No, వాళ్ళదా? even Pavan Kalyan sir, there is PSPW, right? See, I know all of this. జై పవనిజం అంటారు యాక్చువల్లీ. Oh, okay. There's Okay. one more, right? Power Star. పవర్ స్టార్. Power Star Pavan Kalyan. That's, people say that also. How would you know these phrases or these I have- tags? Now I have stayed in Hyderabad a long తెలుగు time. అమ్మాయి అక్కడ నుంచి you are a Telugu girl from now onwards. Now onwards I'm a Telugu. So So I know everything now. are you learning any Telugu words? అంటే ఏమైనా నేర్చుకున్నారా? Have you learned any words? Kuncham I'm learning. But yeah. Which word is the cutest like you? I love when people say Abba and Abba. Abbo. So Oh, cute. Nice. What is the meaning of Barabar Premista? To me, according to me, it's like loving wholly. No. Like I feel like our film also has that. Okay. But Barabar Prem types is Okay. what I see. But Yeah, okay. according to you, what is it? According to me, Uh-huh. Barabar Premista means I love you definitely. Means Right. Different wholly way of. means which is romantic phrase లో ఉంది. ఇది కొంచెం Ah. ఛాలెంజింగ్ ఫ్రేజ్ Ah. అన్నమాట. Whatever it I is, like whatever I may love be the you situations. definitely more. Okay. Nice. So you are from Bombay? Mumbai, yes. I've Mumbai. lived in Mumbai all my life, but I was born in Kolkata. Kolkata. Mm. So okay, Kolkata. Bengali. The power of Kali Mata. Oh, Yeah, we know. So Durga Maya. what are your thoughts on Tollywood before entering here? Before entering, I didn't know too much. Now that I have entered, I am entering. I love the industry. Everyone I've met has been chala kind towards me, and I've only met good people. I think I've been very lucky to have met very nice people around me. So so far it's been a very good experience. Is there any language barrier here? No, Who is your teacher here? He or both of them. Sampath sir has been very patient, of course. I think, but him, I used to always go and I was like, Chandra, please help me with the script. And he's like, again. And I was like, yeah. And then he's like, focus on your expressions. And then I understood that I don't think language ever has to be a barrier as long as your face is doing the acting. So I don't think any language is a barrier.
సో ఈ And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.